వరంగల్ జిల్లా షాయంపేట శివార్లలో టెక్స్టైల్ పార్కులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గణేష ఎకోటెక్ కంపెనీలో 4వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా లిఫ్ట్లో చిక్కుకున్న 2 కార్మికులు సజీవంగా దహనమైపోయారు. మృతులు ఉత్తరప్రదేశ్కు చెందిన అభిలాష్, సూర్యప్రకాష్గా పోలీసులు గుర్తించారు. మరో 7 కార్మికులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. నైట్ షిఫ్ట్ కార్మికుల డ్యూటీ ముగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 1000 మంది వరకు కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. మంటల్లో చిక్కుకున్న 2 మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో తోటి కార్మికులు గుర్తించేలోపే విషాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన విషయం బయటకు పొక్కకుండా కంపెనీ సిబ్బంది ప్రయత్నించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల మొబైల్ ఫోన్లు తీసుకుని వారిని బయటకు రానివ్వలేదని కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. సంఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. పెట్ బాటిల్ రీసైక్లింగ్తో పాటు పాలిస్టర్ తయారు చేస్తున్న ఈ యూనిట్ వరంగల్ టెక్స్టైల్ పార్క్లోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా నిలుస్తోంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? భద్రతా ప్రమాణాలు పాటించారా? ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ యాజమాన్యం తీసుకున్న చర్యలేంటి అనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోనికి రావాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాయంపేట శివార్లోని టెక్స్టైల్ పార్క్ ఉన్నటువంటి గణేష ఎకోటెక్ కంపెనీలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కార్మికులు వెళ్తున్నటువంటి లిఫ్ట్ కు ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలయ్యి ఈ ఘటన నైట్ షిఫ్ట్ కార్మికులు డ్యూటీ ముగిసి వస్తుండగా చోటు చేసుకుంది. కార్మికుల మొబైల్స్ లాక్కొని ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు. ఈ ప్రమాద సమయంలో 1000 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 4వ అంతస్తులో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రమాద విషయాలు బయటికి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతారని లిఫ్ట్ లో ఉన్నటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనట్టుగా తోటి కార్మికులు చెప్తారు. తోటి కార్మికులు వెళ్లి గుర్తించేటువంటి లోపే వారి శరీరాలు పూర్తిగా కాలి బుడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ తాత్కాలికంగా కంపెనీ యాజమాన్యం నిలిపివేసింది. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ గల కారణాలపై పోలీసులు కావచ్చు అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ ఎక్కడి నుంచి జరిగింది, ఏ టైం కు జరిగింది, ఇంకెంతమందికి గాయాలను పూర్తిగా దర్యాప్తులు అయితే అధికారులు అయితే దర్యాప్తు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మృతులు కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ కు సంబంధించినటువంటి వారుగా తెలుస్తుంది. ఇంకా ఈ మృతులకు సంబంధించి క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు సూర్యప్రకాష్ 31 ఏళ్ల వయసు ఉంటుంది. వినోద్ కుమార్ కు 30 ఏళ్ల వయసు ఉంటుంది. 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎంతమంది మృతి చెందారు, ఈ మృతి చెందిన వారి పూర్తి వివరాలు కావచ్చు, ఇంకెంతమందికి గాయాలయ్యో పోలీసులే క్లారిటీ ఇస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకసారిగా ఈ టెక్స్టైల్ పార్క్ గణేష ఎకోటెక్ లో ప్రమాదం జరిగిందంటే ఎంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగి ఉంటుంది అన్నటువంటి భయాందోళన వరంగల్ జిల్లాలో కనిపించింది. ఒక్కసారిగా 1000 మంది పైగా కార్మికులు అందులో పనిచేస్తారు. ఆ కంపెనీ చాలా టెక్స్టైల్ పార్క్ లో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రమాదం జరగకుండా ముందస్తుగా అధికారులు చర్యలు ఎటువంటి తీసుకున్నారు? ప్రమాద సమయంలో అటువంటి సిచ్యువేషన్ ఏంది, అక్కడ ఉన్నటువంటి బాయిలర్లు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగితే పెద్ద కంపెనీలో చాలా మంది కార్మికులు ఉంటారు కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నైట్ షిఫ్ట్ లో ఈ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంకా ఈ విషయం బయటికి రాకుండా కంపెనీ యాజమాన్యం గోప్యం పాటించినటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు తర్వాతనే పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తాం. జమీమా. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, తిరుపతి.